అందరికీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. అయితే వినాయక చవితి సందర్భంగా ప్లాంట్ గణేష అని చెప్పేసి మా బాబు ఆన్లైన్లో బుక్ చేశాడు. ఇది మనం పూజలో చేసుకొని దీంట్లో నీళ్ళు పోస్తే నిమజ్జనం చేస్తే ఇందులో ఒక మొక్క వస్తుందనే కాన్సెప్ట్తో తయారు చేశారు. అయితే ఇది ఏంటనేది చూడాలని చాలా ఎగ్జైటింగ్ ఉంది నాకైతే. దీన్ని ఒకసారి ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసి ఆల్రెడీ వినాయకుడి పూజ అయితే మేము చేస్తాం ఇంట్లో, కానీ ఇది రావడం కొద్దిగా లేటుగా వచ్చింది మాకు. ఈరోజు వచ్చింది, నిన్న వినాయక చవితి అయిపోయింది. బుక్ చేయడం అయితే ముందుగానే బుక్ చేసాం, కానీ చూద్దాం ఏ విధంగా ఉంటుంది అనేది. వినాయకుడి బొమ్మ ఉన్నది, ఇందులో ఏదో మొక్క వస్తుంది అనేది విజన్తో వాళ్ళు తయారు చేశారు. ఆన్లైన్లో 500 రూపాయలు పెట్టి బుక్ చేశారు మా బాబు. ఎందుకంటే మొక్క అనేది దీన్ని ఎంకరేజ్ ఎకో గణేష్ అనేది ఎంకరేజ్ చేయాలనే ఆలోచన మీద ఎప్పుడూ మేము మట్టి వినాయకుడిని తెస్తాం. ఈ సంవత్సరం కూడా మట్టి వినాయకుడిని తీసుకొచ్చాం. లక్ష్మి తెచ్చు చేసి ఏ విధంగా ఉన్నదో చూద్దాం. ఓం గణేశాయ నమః, ఓం విఘ్నరాజ, ఓం వినాయకాయ నమః. విఘ్నాలు తొలగించి ఇందులో అయితే మనకి కంపోస్ట్ అయితే ఇచ్చారు. కంపోస్ట్ చాలా బాగుంది. ఈ వినాయకుడిని పూజలో యాక్చువల్గా పూజలో పెట్టి నిమజ్జనం చేయాలి, కానీ మేము ఇది లేట్గా రావడం వల్ల మేము చేయలేకపోయాం. ఇప్పుడు ఈ వినాయక స్వామిని మరి ఆ ప్లాంట్ అయితే ఇందులో ఉన్నదో మరి ఇందులో ఉన్నదైతే తెలియదు మాకైతే, కానీ మా ప్రయత్నం అయితే మేము చేస్తున్నాం. చూద్దాం. ఈ ఏకో ఫ్రెండ్షిప్ కానీ ఈరోజు మేము దీన్ని వినాయకుడిని వావ్ చాలా సూపర్గా ఉంది వినాయకుడైతే. ఎందుకంటే కొత్త కొత్త ఆలోచనలతో యువత అందరూ కూడా ఇలాంటివన్నీ వాళ్ళ ఇంట్లో ఉండే చేసుకొని చక్కగా చేస్తున్నారు. వాళ్ళందరూ కూడా హ్యాట్సప్. ఈ ఏకో ఫ్రెండ్షిప్ గణేష్ని మనం ఈ విధంగా పెట్టి మనం నిమజ్జనం చేయాలి. ఓకే, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఓకే, థ్యాంక్ యూ టు ఆల్.